ఇక నేషనల్ న్యూస్ అప్డేట్స్ చూస్తే ఢిల్లీ సీఎంగా రేపు అతిషి ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతిషి నివాస సమీపంలో ప్రజలు అతిషి సీఎం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతవాసి ఢిల్లీ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి సీఎం కావడం తమకు సంతోషంగా ఉందన్నారు. అతిషి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తారని తమకు నమ్మకం ఉందని వారు అంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో కళ పూర్తి సమాచారం అందిస్తారు. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి అతిషి సింగ్ ఇప్పుడు మనము కాల్కాజీ నియోజకవర్గము ఆమె ఇంటి దగ్గరే ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతము ఆమె ఇక్కడే ఈ యొక్క నివాసంలోనే ఆమె ఉండేది. అయితే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అతిషి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతుంది అనేటువంటి ఆనందంతో ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము అంటూ ఆమెకి దగ్గరగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ మనతో పాటు ఉన్నారు. నమస్తే జీ. नमस्ते। आपका शुभ नाम? कल्पना। कल्पना जी, कल बहुत बड़ा दिन है, ठीक है। आतिशी जी ने प्रमाण स्वीकार कर दी, मतलब इसके बारे में आपका मन में क्या लग रही? मन में तो बहुत खुश है, मैं खुशी हूँ बहुत, क्योंकि आतिशी जी को मैं जानती हूँ। एक काफी इधर से 4-5 साल इधर है। नेचर से बहुत अच्छा है। कभी रात को मिलती हूँ, कभी दिन में मिलती हूँ। नमस्ते बोलने में उसी टाइम एकदम रिस्पॉन्स कर देते हैं। पहले ऐसे देखा तो अभी भी वो ऐसे ही है। तो इसलिए उनको लिए तो मेरे लिए बहुत ये है। वो कोई भी पार्टी हो, कुछ भी हो, लेकिन वो आतिशी जी है, बस इतना मैं जानती हूँ। जो हमारा जो है इस मोहल्ले का, उनको और कोई भी काम हो वो कर देती है, फटाफट बोलने में उनको हो जाते हैं। अभी तक आतिशी जी ने कालकाजी नियोजकवर्ग से मतलब जो एमएलए बन गया और मंत्री भी बन गया, मतलब कालकाजी को है ना क्या क्या किया और आपका अच्छा क्वालिटी क्या है आतिशी जी से में? आतिशी जी में अच्छा क्वालिटी बोलने में ये बात आ सकते, मतलब उन्होंने बहुत सॉफ्ट स्पोकन है। और मुझे जो लगता उनको अपीयरेंस से जो लगता है मैंने बहुत ही अच्छे नेचर की है। ఇప్పుడు మరొక వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఆమె గురించి చెప్పేటటువంటి ఇక్కడే జస్ట్ వెళ్తూ ఉంటే కలిసాను. సార్, कल आतिशी जी ने सीएम का दिल्ली मुख्यमंत्री, महिला मुख्यमंत्री అంటే थर्ड पर्सन इन दिल्ली, दिल्ली सीएम, इसका मतलब क्या सेलिब्रेशंस और कुछ आतिशी जी के बारे में क्या बोलोगी? आतिशी जी ने काम तो बहुत अच्छे अच्छे किए ही हैं। बाकी अब सीएम बन गए तो अब देखो उनके हाथ में काफी पावर्स हैं, आ गई हैं। अब देखो आगे क्या रिस्पॉन्स आता है। कितने सालों से जानते हैं सर उनको? तो जब से वो आए हैं पॉलिटिक्स में तब से ही जानते हैं हम। आप कहाँ रहते? हम ही कालकाजी में रहते हैं। कालकाजी में रहते हैं आप? इधर ही रहते हैं इसी? हाँ, इसी बी ब्लॉक में रहते हैं। फिर आगे का दिल्ली का जो भी वर्क से अभी तक जो एमएलए का किया था, अभी तक क्या क्या काम किया वो? नहीं, अभी तो मैम काफी चीजें की हैं, काफी चीजें नहीं की है। अब जैसे वाटर लॉगिंग काफी हो गया था, उसमें काफी सबने सफर किया है। मगर उसी तरीके से अगर एमसीडी देखें, साफ सफाई देखें तो वो भी कराते हैं। पानी का कोई कमी नहीं होता, कंप्लेंट बहुत जल्दी सुनवाई हो जाती है आजकल। आतिशी सिंह 63B ఫ్లోర్ ఇక్కడ పైన ఉండేటటువంటి నివాసంలోనే ఆమె ఇక్కడ దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు. అయితే రేపు ప్రమాణ స్వీకారానికి రేపు ఇక్కడి నుంచి ఆమె బయలుదేరుతుంది. అయితే మొత్తం మీద రేపు ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఇక్కడి నుంచి ర్యాలీ తీసుకొని కొంత దూరం దాకా ర్యాలీతో బయలుదేరి రేపు ప్రమాణ స్వీకారం అంటే ఎల్జీ ముందర ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నటువంటి సమాచారం మాత్రం ఇప్పుడు ఉంది. ఇంకా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మొత్తం మీద ఇక్కడ కాల్కాజీలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. రేపు జరిగేటటువంటి ప్రమాణ స్వీకారము అతిషిజీ చాలా మంచిది, అంటే తను ఎప్పుడైనా కానీ ఏ సమస్య అయినా కానీ తను అడగంగానే చేస్తూ ఉంటుంది. ఆమె మంచి చేసింది, ఇంకా ముందు రేపు సీఎం అవుతుంది కాబట్టి ఇంకా మంచి జరగబోతుంది. ఇంకా మంచిగా కాల్కాజీ అండ్ టోటల్ ఢిల్లీకి అంతా కూడా తను ఇంకా బాగా చేస్తుంది. ఆమెకు పవర్స్ ఉన్నాయి కాబట్టి అనేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. కళ, కెమెరామెన్ ధర్మతో న్యూఢిల్లీ.